బిజ్వార్ గ్రామంలో అత్యంత వైభవంగా గోమాత కళ్యాణోత్సవం. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం బిజ్వార్ గ్రామంలోని శ్రీ అంబాత్రేయ క్షేత్రం త్రిశక్తి పీఠంలో క్షేత్రాధిపతి శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గత 4 సంవత్సరాలుగా చేపడుతున్న గోమాత కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇటు గోమాత కళ్యాణ మహోత్సవానికి గన్నవరం భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ, నేరడగం శ్రీ పక్షమాద్రి సంస్థాన విరక్త మఠం పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వామి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో వేలాది మంది భక్తుల మధ్య గోమాత కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఇటు గోమాత కళ్యాణ మహోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ హిందూ ధర్మం యొక్క గొప్పతనం గురించి, హిందూ మతంలో ఉన్న గొప్ప ఆచార వ్యవహారాల గురించి భక్తులకు వివరించారు. దాంతోపాటు గోమాత కళ్యాణోత్సవం గురించి గొప్పగా చెప్పారు. గోవు సర్వధర్మాలకు మూలమని, సకల ఐశ్వర్యాలకు ప్రతిరూపము, సమస్త దేవతల కొలువైన గోమాతను పూజించడం ఎంతో పుణ్యదాయకమని మన శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. అంతటి గోమాత కళ్యాణం నిర్వహించడం కోటి దేవుళ్లకు కళ్యాణం జరిగినట్టని, ఇది చూసిన వారికి జన్మధన్యం అవుతుందని స్వామీజీలు తెలిపారు. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎలా ఉంటాయి. శ్రీ శ్రీ అంబాత్రేయ క్షేత్రంలో ఇది 4వసారి గోమాత కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంది. విశ్వ కళ్యాణం కొరకు ఈ కళ్యాణ కార్యక్రమాన్ని చేయమని అమ్మవారు ఆదేశించింది. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. పుణ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి దీనికి ఏ విధమైన వర్గభేదం కానీ, కులభేదం కానీ, జాతి భేదం కానీ ఏమీ లేదు. మానవాళికి అంతయు కూడా ఈ పుణ్యం అంది, సకల జీవకోటి కూడా ఈ పుణ్యం ఆవరిస్తుంది. ఎందుకంటే గోమాత యొక్క విశిష్టత, గోమాత యొక్క గొప్పతనం ప్రపంచంలో కొంతవరకు మాత్రమే చెప్పగలిగాయి ధర్మశాస్త్రాలు. యోగులు ధ్యానంలో ఉన్నప్పుడు గోవుల యొక్క పరిపూర్ణమైన విశ్లేషణ తీసుకుంటారు. అందులో ఒక భూమికగా నేను అమ్మవారి యొక్క దాసుడని నేను ధ్యానంలో దర్శించి 2020 సంవత్సరంలో కరోనా రావడం వలన ఈ ప్రపంచానికి నా వంతు సాధువుగా ఏదైనా చేయాలని ఒక సంకల్పంతో 7 రోజులు నేను తపస్సులో కూర్చుంటే అమ్మవారి విశ్వమాత కళ్యాణం చేయని ఆయన విశ్వ కళ్యాణం అయిపోతుంది, అందరూ సస్యశ్యామలం ఉంటారని చెప్పగా ఈ కళ్యాణాన్ని ఆవిష్కృతం చేయడం జరిగింది. ఈ సంవత్సరం 2024వ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చాలా బాగా జరిగింది. చూసేవాళ్లకు, వినేవాళ్లకు, వచ్చిన వాళ్లకు అందరికీ కూడా ఈ పుణ్యం ఆవరిస్తుందని నేను తెలియపరుస్తున్నాను. అందరికీ శ్రీమాత ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయి. అంబాత్రేయ క్షేత్రానికి రండి, మీకు ఎంతో పుణ్యము, పురుషార్థం మీకు సిద్ధిస్తుంది.